గమనించండి, ప్రాపంచిక జీవితంలో ఈ సంపాదనలు ఇవన్నిటికీ తీవ్రమైన కష్టం పడి సంపాదించి వెళ్లే ముందు ఇక్కడే వదిలి వెళ్తున్నాం. కానీ కూడా పట్టుకెళ్ళేవేవో తెలుసుకుని ఆ కూడా పట్టుకెళ్ళినవే మనకు శాశ్వతంగా ఉండేవి అని తెలుసుకున్న మనము దానికోసం తీవ్రమైన కృషి చేస్తే మరి ఫలితం తప్పకుండా పొందగలం. అందుకే మనం ఫలితం పొందలేకపోతాం. ఈ ప్రపంచం ఎలా ఉంది అని విశ్లేషణ చేసినంత కాలము మనము బాహ్య దృష్టిలో ఉంటాం. గమనించుకోండి, ఈ ప్రపంచం ఇలా ఉందేంటి, వీడు ఎలా ఉన్నాడేంటి, వాడు అలా ఉన్నాడేంటి, లేదా మనం ఇట్లాగున్నాం, అలాంటిది కావాలి, ఇలాంటిది కావాలి, ఇలా మన దృష్టి బాహ్య దృష్టి అయినప్పుడు సత్యం తెలిసినా సత్యం కోసం ప్రయత్నం తక్కువగా ఉంటుంది. బాహ్య దృష్టి ఉన్నవాడికి సత్యాన్ని పొందే, సత్యాన్ని తెలుసుకునే అర్హతే ఉండదంటాయి మన ఉపనిషత్తులు. బాహ్య దృష్టి నీకు ఉన్నంతసేపు కర్మలు తప్పవు, జన్మలు తప్పవు. మరి జనన మరణ చక్రంలో ఎప్పుడు ఈదుకుంటూ మరి చివరి జన్మలకు వచ్చినప్పుడు నా జీవితంలో శాంతి లేదు, సుఖం లేదు, దుఃఖమే. కానీ బాహ్య దృష్టిలో దుఃఖానికి కారణం మనమే అని మనకు తెలియదు. గమనించుకోండి, అది తెలియకే మన దుఃఖానికి కారణం భర్తో, తల్లిదండ్రులు, పిల్లలు, ఏదో ఒక కారణం వెతికి చెప్పేస్తూ ఉంటాం. ఎప్పుడు గమనించండి, ఎవరైనా నీ కష్టానికి కారణం ఏంటి అంటే చెప్పేది ఒకే మాట: నా తల్లిదండ్రుల వల్ల దుఃఖపడుతున్నాను, నా భర్త వల్ల దుఃఖపడుతున్నాను, నా భార్య వల్ల దుఃఖపడుతున్నాను, లేదా నా బిడ్డల వల్ల దుఃఖపడుతున్నాను. ఇట్లా కారణాలు వెతుకుతున్నా కానీ ఈ బాహ్య దృష్టి వల్లే మనకి ఈ కారణం పక్క వాళ్ళ మీద చూస్తున్నాం. కానీ మన దృష్టి బాహ్య దృష్టి నుంచి అంతర్దృష్టిలోకి మరలినప్పుడు నా దుఃఖానికి వేరెవ్వరూ కారణం కాదు, నేనే కారణం అని మనకు అవగాహన అవుతుంది. బాహ్య దృష్టిలో ఈ కారణాలు వెతుక్కుంటూ వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటూ ఇంకా ఇంకా కర్మలు చేస్తూ ఒక స్థాయికి వెళ్ళాక మాటలు చేతలే కాదు, ఊహలు కూడా కర్మలే.